బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం ఇస్లామియా జీవన విధానం పుస్తకంలో రోగుల పరామర్శ గురించి తెలుసుకుందాం. దాని యొక్క విలువ ఏంది? రోగుల పరామర్శ. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్తగ్ఫిరుల్లాహ్. ప్రపంచంలోని నిస్సహాయులైన మానవుల పట్ల, ఇంకా చెప్పాలంటే తన పని తాను చేసుకోలేని ప్రతి ప్రాణి పట్ల కూడా ఇతర మానవులు సానుభూతితో వ్యవహరించాలి. వ్యాధిగ్రస్తుల బాగోగుల్ని పట్టించుకోవటం, వారిని పరామర్శించటం, వారికి సేవలు చేయటం మొదలగు పనుల్ని అరబీలో ఇయాదత్ అని అంటారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడం ఆరోగ్యవంతుడైన ప్రతి మానవుడి విధి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించమని ప్రత్యేకంగా తాకీదు చేసి చెప్పారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేటప్పుడు పాటించవలసిన నియమాలను, వారి కొరకు ప్రార్థించవలసిన దువాలను, ఇంకా దానికి లభించే పుణ్యం గురించి కూడా ఆయన బోధించారు. ఆయన ఇలా ఉపదేశించారు: ఖైదీలను విడిపించండి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి, వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించండి. బుఖారీ హదీస్. ఆరోగ్యవంతుని మీద రోగికి ఉన్న హక్కు. ఒక ముస్లింకు తోటి ముస్లింపై 5 హక్కులుంటాయి. నంబర్ 1, అతను సలాం చేస్తే దానికి ప్రతి సలాం చేయటం. నెంబర్ 2, అతను వ్యాధిగ్రస్తుడైనప్పుడు అతన్ని పరామర్శించడం. 3, అతను చనిపోతే అతని జనాజా శవపేటిక వెంట నడవటం. 4, అతని ఆహ్వానాన్ని అంగీకరించటం. అతను తుమ్మి అల్హమ్దులిల్లాహ్ అని అంటే దానికి సమాధానంగా యర్హముకల్లాహ్ అని అనటం. బుఖారీ షరీఫ్ హదీస్. ఏ ముస్లిం అయినా ఉదయం పూట తన తోటి ముస్లింను పరామర్శించడానికి వెళితే అతని మన్నింపు కొరకు 70,000 దైవ దూతలు ప్రార్థిస్తూ ఉంటారు. సుబ్హానల్లాహ్. ఒకవేళ సాయంత్రం వేళ పరామర్శించడానికి వెళితే ఉదయం దాకా 70,000 దైవదూతలు అతని కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా అలాంటి వారి కొరకు స్వర్గంలో పండ్ల తోటలు ఉంటాయి. హదీస్ తిర్మిజీ, అబూదావుద్. వ్యాధిగ్రస్తునికి సేవ చేయడానికి వెళ్ళి అతన్ని పరామర్శించే వ్యక్తిని ఉద్దేశించి ఆకాశంలో ఉండే దైవదూత ఒకడు ఇలా ప్రకటిస్తాడు: నువ్వు ఎంతో మంచి పని చేశావు. సుబ్హానల్లాహ్. నీ నడక ధన్యమగు గాక. నువ్వు స్వర్గంలో స్థానాన్ని ఏర్పరుచుకున్నావు. ఆహాహా. సుబ్హానల్లాహ్. ఇబ్నే మాజా. వ్యాధిగ్రస్తుల్ని ఓదార్చాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీరు వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడానికి వెళితే అతని నుదుటిపై చెయ్యి పెట్టి అతన్ని ఓదార్చండి. అతనికి త్వరగా ఉపశమనం కలగాలని క్రింది విధంగా దైవాన్ని ప్రార్థించండి. తిర్మిజీ హదీస్. అస్అలుల్లాహల్ అజీమ రబ్బల్ అర్షిల్ అజీమి అన్ యష్ఫియక వయు ఆఫియక. ఈ దువా అన్నమాట. మహోన్నత అధికారి పీఠానికి ప్రభువు మహోజ్వలుడైన అల్లాహ్ నీకు స్వస్థతను చేకూర్చి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను ఆయన్ని వేడుకుంటున్నాను. అబూదావుద్, తిర్మిజీ. రోగుల్ని పరామర్శించడంలో కుల, మత, వర్గ భేదాలు పాటించరాదు. సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తను స్వయంగా వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడమే కాకుండా దానికోసం ఇతరుల్ని కూడా పురికొల్పేవారు. పైగా బహుదైవారాధకులు, యూదులు, కపట విశ్వాసులు మొదలగు ముస్లిమేతరులు వ్యాధిగ్రస్తులైనప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళి వారిని కూడా పరామర్శిస్తూ ఉండేవారు. బుఖారీ హదీస్. సుబ్హానల్లాహ్. సల్లల్లాహు అలైహి వసల్లం. సో ఇదండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం అతిథి మర్యాద గురించి తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్.
సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద పీపుల్ అనమాట. జజాకల్లా ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.